శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు భాస్కరద్యుతిః. ఇందులో మనం ఓజస్తేజో ద్యుతిధరః అంటే దీపస్వరూపుడు భగవానుడు అని చెప్పుకున్నాం. ఓజస్సు తేజస్సు కలవాడు, ద్యుతిధరః అంటే ఆయన యొక్క రూపం వెలుగు. వెలుగు అంటే దీపం. జ్యోతిస్వరూపుడు భగవానుడు. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ. పరదైవతం ఎవరంటే దీపం. ఓజశ్చేదో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః. ప్రకాశవంతమైనటువంటి ఆత్మ కలవాడు. ప్రకాశమే ఆత్మ, వెలుగే ఆత్మ గలవాడు. అందుకే వెలుగే భగవానుడు, దీపమే భగవానుడు. బుద్ధ స్పష్టాక్షరో అని చెప్పుకున్నాం. స్పష్టమైన అక్షరము ఓంకారం. ఓంకారము స్పష్టాక్షర. ఓంకారము ప్రణవనాదం. ఓంకార స్వరూపుడు భగవానుడు. మూలదైవతము ఓంకారం. ఓంకారాన్నిలో ఉన్నటువంటి దైవశక్తిని ఆపాదించుకొని ఇతర దేవతల స్వరూపాలు ఉంటాయి. అందుకే దైవాంశ సంభూతము అంటారు. దైవ అంశతో కూడిన మరో దైవం. అందుకే మనకు 33 కోట్ల దేవతలు ఉంటారు. ఆయా కాలాల్లో ఆయా ప్రయోజనాల్ని నెరవేర్చుకోవటం కోసం ఆ సమయంలో మూల దైవతము ధరించినటువంటి అవతారాలు. దైవానికి రూపం లేదు. నిర్వికారః నిరంజనః అనుకున్నాం. మరి రూపము లేని దైవము అనేక ప్రయోజనాల్ని కలిగించటం కోసము రూపాలను ధరించి ఈ మానవ సమాజానికి అనేకమైనటువంటి శుభాలు కలిగించారు దేవతలు. దాంట్లో దశావతారాలు, ఇంకా అవే కాకుండా అనేక అవతారాలు, దైవాంశ సంభూతులు. మూల దైవం యొక్క శక్తిని ఆపాదించుకొని కారణజన్ములై వారు ఆయా కాలాల్లో ఆయా ప్రయోజనాలను నెరవేర్చి అవతారాన్ని చాలించారు. కాబట్టి మూలదైవతం ఓంకారం అయితే, అంటే పరదైవము ఓంకారం అయితే, స్వరూప దైవాలన్నీ కూడా మనకు ప్రయోజనాన్ని కలిగించే దేవతలు. ఏ ఏ ప్రయోజనాన్ని ఏ దేవత కలిగిస్తుందో ఆ దేవత యొక్క నామానికి పరదేవత యొక్క ఓంకారాన్ని జోడించటమే మంత్రం. ఇంక నిన్న మనం చెప్పుకున్నాం, ఓం నమో నారాయణాయ. ఓం అనేది మూలదైవతమైతే నారాయణాయ, నారాయణుడు ఇచ్చేటటువంటి శుభము మాకు కలుగుగాక. ఓం నమో వెంకటేశాయ. మూలదైవతం యొక్క శక్తిని గ్రహించి వెంకటేశ్వర స్వామి ఇచ్చే శుభాలు మాకు కలుగుగాక. అంటే ఏ ఏ దేవత ఏ ఏ శుభాన్ని కలిగిస్తుందో ఆయా శుభాలను మనం కోరుకోవటం కోసం భగవంతుడు ధరించినటువంటి అవతారాలు. ఇప్పుడు మనకేదో కోరిక ఉంది. ఇప్పుడు మన పిల్లలకు చదువు బాగా రావాలి.
ఓం సరస్వత్యై నమః. అంటే సరస్వతీదేవి రూపంలో మాత్రమే చదువులను అందించగలుగుతుంది కాబట్టి ఓం అనే మూల దైవాన్ని సరస్వతి మాతకు జోడించి మనం ఓం సరస్వత్యై నమః, నాకు బాగా చదువు రావాలి తల్లి, లేదా మా పిల్లలకు బాగా చదువు రావాలి, ఆ కోరికను ఆ దేవతకు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఆ దేవత మాత్రమే వాగ్దేవి కాబట్టి చదువులకు సంబంధించినటువంటి విషయాలు, ఆ శుభాలను కలిగించే పరదేవత సరస్వతి మాత. ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఇంకేదో ఆర్థిక పరిస్థితి బాగలేదు, స్వామి నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అస్తవ్యస్తంగా ఉంది, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాము? ఓం నమో వెంకటేశాయ. మన ఆర్థిక పరిస్థితిని ఒక్కసారి గమనించు స్వామి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారికి మనం నివేదించుకుంటాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపంలో మన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ఆయన శుభాన్ని కలిగిస్తాడు. లేదా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఓం మహాలక్ష్మీ నమః, లక్ష్మీ అమ్మవారికి చెబుతున్నాం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎందుకంటే ఆమె ఆర్థిక మంత్రి. లేదా వివాహం ఆలస్యం అవుతుంది, స్వామి నాకు వివాహాన్ని కలిగి, ఎవరికి చెప్పాలి? ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం కళ్యాణ వెంకటేశాయ నమః, కళ్యాణాన్ని కలిగించేటటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. ఓం శ్రీరామాయ నమః, కళ్యాణానికి అధిపతి శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయనకు మనం చెప్పుకుంటాం. అంటే ఎప్పుడైనా మానవుడి యొక్క కోరిక సామూహికంగా ఉంటేనే తీరుతుంది. వ్యక్తిగత కోరికలు మన్నింపబడవు దాదాపుగా. అంటే మన కోరికతో సామూహిక ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు మన గ్రామంలో ఏదో ఒక స్కూల్ కావాలి, ప్రభుత్వ పాఠశాల కావాలి మన గ్రామంలో. మనం వెంటనే సీఎం గారి దగ్గరికి పోవటానికి వీలు లేదు. అంటే మనం ముందుగా ఎవరంటే సీఎం గారు మూల దైవం అనుకుందాం. ఇక్కడ మనకు స్థానిక సర్పంచ్ గారిని సంప్రదించాలి. సార్ మన గ్రామంలో పాఠశాల ఉంటే బాగుంటుంది, మీరు, ఆయన ఏం చేస్తాడు? సరే నాయన మన ఎమ్మెల్యే గారిని సంప్రదిద్దాం. సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని కలుస్తారు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? సరే నాయన పాఠశాల ఉండటం మంచిదే, మంచి కార్యక్రమే అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలుస్తారు. ఆయన ఏం చేస్తాడు? సీఎం గారిని కలుస్తాడు. ఇంత ప్రాసెస్ ఉంది. సీఎం గారు ఏం చేస్తారు? అరే సమంజసమే, వీళ్ళ గ్రామంలో పాఠశాల లేదు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల విద్యార్థులు కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఓకే, ఈ గ్రామంలో పాఠశాల పెట్టవచ్చు. అంటే పాఠశాల పెట్టడం అనేది ఒక గ్రామ ప్రయోజనం అయినప్పటికీ సామూహిక ప్రయోజనం ఉంది దాంట్లో. అంటే వందలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉంది కాబట్టి అట్టి కోరిక నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు వ్యక్తిగతమైన సామూహిక ప్రయోజనాన్ని అందించే కోరిక నెరవేరుతుంది తొందరగా. అట్లాగే మనం స్వామి నాకు ఉద్యోగం కావాలి అని చెప్పేసి మనం వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేశాం. స్వామి చాలా రోజులైతుంది, నాకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను. ఇది వ్యక్తిగతమే కోరిక, కానీ దీనికి సామాజిక ప్రయోజనం ఉంది, సామూహిక ప్రయోజనం ఉంది. కోరిక వ్యష్టి కోరిక అయినా సమిష్టి ప్రయోజనం ఉంది. ఎందుకని? నాకు ఉద్యోగం రావటం వల్ల నా కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది, నా పిల్లల్ని నేను బాగా చదివించగలుగుతాను, వారిని గొప్పవారిని చేసి సమాజానికి అందించగలుగుతాను, నా కుటుంబం వెనకాల నన్ను ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా బాగుపడతారు.
లేదా నేను మంచి సర్వీస్ని ఇవ్వటం వల్ల గవర్నమెంట్కి ఒక మంచి వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటువంటి ఆస్కారం కలుగుతుంది. ఇట్లా వ్యక్తిగతమైన కోరికే నాకు ఉద్యోగం రావాలి అనేది, కానీ సామూహిక ప్రయోజనం ఉంది కాబట్టి భగవంతుడు ఆలోచిస్తాడు. వీడికి ఉద్యోగం ఇవ్వటం వల్ల వీడి కుటుంబం, వీడి పిల్లలు, వీడి తల్లిదండ్రులు, తర్వాత సమాజము, తర్వాత గవర్నమెంటు మంచి సర్వీస్ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తికి మనం ఉద్యోగాన్ని ఇవ్వవచ్చు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడట, మనకు ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి దీవెన అందిస్తాడు భగవంతుడు. కోరిక వ్యక్తిగతమే అయినా సామూహిక ప్రయోజనం కనుక ఉన్నట్టయితే అది తొందరగా నెరవేరుతుంది. ప్రకృతి యొక్క శక్తి కూడా అదే. ప్రకృతి అంటే దైవం కూడా అంతే. సామూహిక ప్రయోజనాన్ని కలిగించే కోరికల్ని తీరుస్తాడు భగవంతుడు. కంప్లీట్ వ్యక్తిగతమైన కోరిక తీర్చడు. అదేవిధంగా ఏదో మనకు స్వామి వివాహం కలగాలి, నాకు బాగా ఆలస్యం అవుతుంది, నాకు ఒక మంచి జీవిత భాగస్వామి నీవు, ఈ కోరిక వ్యక్తిగతమైన సామూహిక ప్రయోజనం ఉంది దీంట్లో. అంటే అవతలి వ్యక్తి యొక్క ఏదో అమ్మాయిని మనం చేసుకోవటం వల్ల, వాళ్ళ అమ్మాయికి వివాహం కావటం వల్ల, వీళ్ళిద్దరికీ వివాహం కావడం వల్ల సత్సంతానం, సౌభాగ్యము, తర్వాత అవతలి కుటుంబం వారు చాలా సంతోషిస్తారు, మా అమ్మాయికి వివాహం అయిపోయింది, తర్వాత బంధుత్వాలు పెరుగుతాయి, తర్వాత తద్వారా అనేక మంది యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఇది సామూహికమే. అంటే నాకు వ్యక్తిగత కోరిక అయినా సామూహిక ప్రయోజనం ఉంది, సామాజిక ప్రయోజనం ఉంది దీంట్లో, కాబట్టి ఆ కోరిక మన్నింపబడుతుంది. అట్లా మనం ఏంటంటే ఒక పరదేవత యొక్క శక్తి అనుగ్రహం మనకు కావాలంటే, మూలదేవత యొక్క అనుగ్రహం కావాలంటే, మూలదేవత యొక్క ప్రణవము అంటే ఓంకార స్వరూపుడు ఆయన, జ్యోతిస్వరూపుడు, బుద్ధిస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఇవన్నీ భావన మాత్రమే. భగవంతుడు భావనామాత్రమైనటువంటి రూపం గలవాడు. అంటే ఏ భావంతో ఏ రూపంతో మనం మానసికంగా సందర్శిస్తామో ఆ రూపంలో ఆయన శక్తి ఉంటుంది, అంతే. కాబట్టి ఇన్ని రకాల దేవతలు ఎందుకు వచ్చారు అంటే ఎవరెవరి ఇష్టానుసారము వారిని ప్రార్థించటం వల్ల. అంటే దైవశక్తి ఉంది ఇతనిలో అంటే ఆయన దైవమే, ఆయన్ని మనం ప్రేయర్ చేయవచ్చు, అంతే, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆదిశంకరాచార్య మహాస్వామిని కూడా అనుష్ఠానం చేసేవాళ్ళు ఉన్నారు. ఓం ఆదిశంకరాయ నమః, ఓం ఆదిశంకరాయ నమః. అదేంటండి, శంకరాచార్య మహాస్వామి మానవుడు కదా, ఆయన దైవశక్తి ఎట్లా ఉంటుంది? ఓంకారాన్ని జోడించటం వల్ల. ఎందుకంటే ఆయన కారణజన్ముడు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక అద్భుతాలు సాధించినవాడు. కాబట్టి ఆయన రూపానికి, ఆయన నామానికి ఓంకారం జోడించటం వల్ల ఆ రూపానికి దైవశక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఓంకారం అనేది మూల దైవతం. మనము ప్రేయర్ చేసేటటువంటి దేవత స్వరూప దైవం. ఈ స్వరూప దైవానికి ఓంకారం జోడించటం వల్ల అది మంత్రం అవుతుంది. ఓంకారం ఎక్కడుంటే అది మంత్రం, నామం కాదు. నామం అంటే ఉట్టి పేరే. వెంకటేశాయ అది నామం మాత్రమే. ఓం నమో వెంకటేశాయ అది మంత్రం. కాబట్టి మంత్రాధీనంతు దైవతం అని చెప్పుకున్నాం. మంత్రము ఆధీనమై ఉంటుంది దైవతం. ఎందుకంటే ఓంకారం ఆయనే. పరదైవం ఏదైతే ఉందో, కనిపించని నిర్వికార నిరంజనుడు ఎవరైతే ఉన్నారో ఆ దైవము ఓంకారము. ఆ దైవము ధ్వని మాత్రంలో ఉంటేనేమో ఓంకారము, స్వరూపం మాత్రంలో ఉంటేనేమో దీపము, జ్ఞానమాత్రంలో ఉంటేనేమో బుద్ధి. ఇవన్నీ భావన మాత్రం. కాబట్టి భావనా స్వరూపుడు దైవం. అందుకే ఏం చేశాడంటే బుద్ధ స్పష్టాక్షర మంత్ర, మంత్రస్వరూపము. మంత్రం అంటే ఇక్కడ ఓం, దాని మహామంత్రం అంటారు ఒక అక్షరాన్ని.
ఓం ఏకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఈ 5 అక్షరాలు ఈ 2 ఒకటి కలిస్తే అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఓం నమ శివాయ పంచాక్షరి, శ్రీమాత్రే నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ షోడశాక్షరి. ఇంకా 24 అక్షరాలు గాయత్రి మంత్రం. ఓం భోర్భవస్సువః. ఇవన్నీ ఈ 5 మహామంత్రాలు. ఏ నామానికైనా ఓంకారం జోడిస్తే అది మంత్రం అవుతుంది. ఏ స్వరూపానికైనా, ఏ దేవుడికైనా. అంటే ఆ దేవుడి యొక్క ప్రయోజనం మనకు కావాలి, ఈ దేవుడు మాత్రమే నా ప్రయోజనాన్ని, నా కోరికను మన్నిస్తాడు అని అనుకుంటే మనకు కనిపించే ఆ దైవానికి, ఆ స్వరూపానికి ఓంకారము ప్రణవస్వరూపం కాబట్టి మూలదైవం యొక్క శక్తి మనము ప్రార్థించే దేవతకు ఉండటం వల్ల మన యొక్క ప్రయోజనము నెరవేరుతుంది. అందుకే శుభాలను కలిగించేవాడు భగవంతుడు. శుభం అనేది సామూహికం, వ్యక్తిగతం కాదు. కోరికలను తీర్చడు, శుభాన్ని కలిగిస్తాడు. ఏమిటయ్యా శుభం అంటే అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చడం ఆయనకు శుభం. మన ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అంటే సామూహికం అది. ఈ పెళ్లి ద్వారా అనేక మంది ప్రయోజనాలని కలుగుతాయి. పందిరి వేసేవాడి దగ్గర నుంచి, సన్నాయి వాయించేవాడి దగ్గర నుంచి, పురోహితుడి దగ్గర నుంచి అనేక రకాల సామూహికమైనటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. కాబట్టి అది ఆయన శుభాన్ని కలిగిస్తాడు. అది శుభం. అది వ్యక్తిగతమైన కోరిక కాదు, మనకు వ్యక్తిగత కోరికే. నాకు ఉద్యోగం రావడం వ్యక్తిగతమే, నాకు వివాహం కావడం వ్యక్తిగతమే, నాకు సంతానం కావడం వ్యక్తిగతమే. కానీ తద్వారా అనేక రకాలైనటువంటి ప్రయోజనం ఉంది. అనేక వ్యక్తుల యొక్క ప్రయోజనాన్ని ఇందులో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ కోరిక మన్నింపబడుతుంది. పూర్తిగా వ్యక్తిగతమైన కోరిక మన్నింపబడదు. స్వామి, నాకు ఈ మధ్యాహ్నం మంచి భోజనం కావాలి నాకొక్కడికే, అది తీరదు. నాకొక్కడికే మధ్యాహ్నం 12 గంటలకు ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయి స్వామి అని చెప్పేసి కనుక కోరుకుంటే అది తీరదు. మన యొక్క కోరిక సామూహిక ప్రయోజనాన్ని నెరవేర్చేదై ఉండాలి, అది తీరుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి? స్పష్టాక్షర మంత్ర, మంత్రస్వరూపుడు, ఓంకార స్వరూపుడు, దీపస్వరూపుడు, బుద్ధిస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు భగవానుడు. వీటన్నిటి యొక్క సమాహారం వల్ల ఏమవుతుంది? మనకు శుభం కలుగుతుంది. శుభము కలగటము అంటే మొత్తం సామూహికంగా మనకు, మన పరివారానికి, మనకు సంబంధించిన సమాజానికి ఒక రకమైన ప్రయోజనాన్ని కలిగించటం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మన గ్రామంలో పాఠశాల పెట్టడం అంటే మన గ్రామం యొక్క వ్యక్తిగతమే. కానీ వందలాది మంది విద్యార్థులు అందులో చదువుకొని గొప్పవాళ్ళై సమాజానికి సేవ చేయటం వల్ల అది సామూహిక ప్రయోజనం. అది తొందరగా నెరవేరుస్తాడు సీఎం గారు. ఏదో సర్పంచ్ గారు ఒక్కడే పోయి సీఎం గారి దగ్గరికి పోయి నా వ్యక్తిగత కోరిక ఒక్కటి తీర్చండి, నాకు ఒక 1 కోటి రూపాయలు వచ్చే ఏదైనా ఒకటి మార్గం చెప్పడంటే అది తీర్చడు. నీ 1 కోటి రూపాయలు ఎందుకురా బాబు, లేదండి మా ఊళ్ళో ఇది కావాలండి, ఒక వాటర్ ట్యాంకర్ కావాలి, లేదా ఇంకేదో మా గ్రామానికి ప్రయోజనం చేకూర్చేది ఇంకేదో ఒక బ్యాంక్ పెట్టండి మా ఊళ్ళో, అవి నెరవేరుతుంది. ఆయన గ్రామానికి సంబంధించిన కోరిక అయినా కానీ అది సామూహిక ప్రయోజనాన్ని ఇస్తుంది కాబట్టి అది నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. కానీ కేవలం నాకు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వండి నాకు, ఎందుకంటే మీకు అప్పుడు ప్రచారం చేశాను, నేను చాలా కష్టపడ్డాను, మీకు నా వల్ల ఒక 500 ఓట్లు వచ్చాయి, 1 కోటి రూపాయలు నాకు ఇవ్వండి, అది ఇవ్వడు. అట్లా వ్యక్తిగతమైనటువంటి కోరిక మన్నింపబడదు. సరే, అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వ్యక్తిగతమైన కోరికలు. అందుకే రాక్షసులంతా వాళ్ళ వ్యక్తిగత కోరికల కోసమే పాపం ప్రార్థన చేశారు. కానీ ఆ కోరికతోనే వాళ్ళు సంహరింపబడ్డారు.
అది. ఇప్పుడు అదే భస్మాసురుడు ఉన్నాడు. అది శివుడు ప్రత్యక్షం కాగానే నెత్తిలో చేయి పెట్టగానే చచ్చిపోవాలి. దానివల్ల ఏ ప్రయోజనం? వాడి వ్యక్తిగత కోరిక మాత్రమే అది. సామూహికంగా ఏమీ లేదు వాడు. వాడు మంచివాళ్ళ మీద కూడా చేయి పెడతాడు వాడు. ఎందుకంటే రాక్షసుడు కదా! అని ఆ కోరిక తీర్చినప్పటికీ కూడా ఆ కోరిక వల్లే వాడు మళ్ళీ మరణించాడు. కాబట్టి కంప్లీట్ వ్యక్తిగతమైన పర్సనల్ కోరికలు ఏవైనా ఉంటే అవి ఒకవేళ తీర్చబడ్డా వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా మనము నాశనమైపోతాం. కాబట్టి సామూహిక ప్రయోజనాన్ని కలిగించే కోరిక మాత్రమే భగవంతుడికి మనం నివేదించాలి. అది తొందరగా తీరటానికి ఆస్కారం ఉంటుంది. స్పష్టాక్షర మంత్ర అంటే మంత్రస్వరూపుడు అని చెప్పుకున్నాం. మంత్రాధీనంతు దైవతం అని చెప్పుకున్నాం. చంద్రాంశు భాస్కర ద్యుతి. చంద్రుల్లోని వెన్నెల ఆయనే. భాస్కరుడు యొక్క ద్యుతి అంటే కాంతి ఆయనే. చంద్రుడు చల్లదనాన్ని ఇచ్చిన, సూర్యుడు తాపాన్ని కలిగించిన ఈ శక్తి అంతా కూడా మూలదైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఓజస్తేజో ద్యుతిధర అంటే ద్యుతి అంటే శక్తి కూడా అపారమైన శక్తి సంపన్నుడు. ప్రకాశాత్మ ప్రతాపన బుద్ధ స్పష్టాక్షర మంత్ర చంద్రాంశు భాస్కర ద్యుతి. స్వస్తి.